శాసనమండలిలో జిల్లాల పునః వ్యవస్థీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్. అధ్యక్ష, విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష మనకు 13 జిల్లాలతో ఉండింది అధ్యక్ష. తర్వాత ఏదైతే 2022లో వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అశాస్త్రీయంగా ఎవరికి చర్చించకుండా ఈవెన్ క్యాబినెట్ ఏదైతే జనవరి 21 జరిగినటువంటి క్యాబినెట్లో కూడా చర్చించకుండా జనవరి 25న హుటాహుటిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభజన చేశారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అప్పుడు ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, పిఆర్సీ మీద గొడవలు అవుతా ఉన్నాయి, ఆశా వర్కర్ రోడ్లు ఎక్కారు, అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారంగా అంత స్పీడ్గా వాళ్ళు ఈ యొక్క విభజన చేయడం జరిగిన అధ్యక్ష. తొందరపాటు నిర్ణయాలతో అధ్యక్ష అశాస్త్రీయంగా చేశారు అధ్యక్ష. ఈ ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మధ్య చర్చ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మొత్తంగా ఈ ఏర్పాటుతో ప్రతివాదంలో కూడా అంటే ప్రతిపాదన కూడా పలు చోట్ల గందరగోళముగా ఉండింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన్యం జిల్లాలో, రాజంపేట జిల్లాలో, అన్నమయ్య దగ్గర, అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే కోనసీమ జిల్లా మనం చూసిన అధ్యక్ష ముందుగానే తెలుసు మనకి బాగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పటికి కూడా ఆ అల్లర్లని వాళ్ళు కంట్రోల్ చేయటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. కనీసం ఇప్పుడు పెద్దలు దుబారపు రామారావు చెప్పినట్టుగా 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష, కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి. అలాంటి వారిలో కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 66 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు చేసేటువంటి చర్యలు అధ్యక్ష. ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష. అలాగే మడగశీల ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్గా రాసి పంపించారు అధ్యక్ష. అలాగే ఎమ్మెగనూరు, ఉదయగిరి కూడా వారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం అయితే అధ్యక్ష జిల్లాల పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.